హాయ్ అండి, వెల్కమ్ టు జీహెచ్ డైరీస్. ఇప్పుడు మనం ఎలక్కాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ముందుగా ఎలక్కాయని తీసుకుని పగలగొట్టుకుని దానిలో గుజ్జంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ రెడీ చేసుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నగపప్పు, ఒక స్పూన్ సాయమినపప్పు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అవి ఫ్రై అయ్యాక దానిలో 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాక వాటిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఆ తర్వాత దానిలోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎలక్కాయ గుజ్జును కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ వేగాక వాటిని చల్లార్చి మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి రెడీ చేసుకోవాలండి. ఫైనల్గా పచ్చడి అయిపోయాక మనం తాలింపు పెట్టుకోవాలి. సో తాలింపు పెట్టాక సర్వ్ చేసుకుంటే మనకి ఎలక్కాయ పచ్చడి రెడీ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జీహెచ్ డైరీస్. థ్యాంక్ యూ ఫర్